నన్ను కొంతమంది ఇలా అడిగారు, "అన్న బీబీ ఉత్సవంలో కొన్ని పాయింట్స్ అయితే కొంచెం క్లారిటీగా చెప్పు అన్నా" అని. కళ్యాణ్ ఎందుకు డల్‌గా ఉన్నాడు? తనూజ కొంచెం ఎందుకు బాధపడుతుంది? అసలు బీబీ ఉత్సవంలో మాకు కనపడనివి, మాకు చూపించనివి ఇంకేమైనా ఉన్నాయా అన్నా అని అడుగుతున్నారు. ఉన్నాయి. వాటి గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఓకేనా? నువ్వు తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టు. బీబీ ఉత్సవంలో వాళ్ళని చూసాం కొని కొంచెం డల్‌గా ఉన్నారన్న. అసలు ఏం జరుగుతుందన్న? టీఆర్‌పీల కోసమే వాడుకుంటున్నారా వాళ్ళని అంటే, అవును టీఆర్‌పీల కోసమే వాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్య జరిగినవి అయితే కట్ చేశారు కాబట్టి. ఓకేనా? వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉన్నారు. చాలా క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. అలాంటివి ఏవి మనకు చూపించకుండా కళ్యాణ్ డల్ ఫేస్ పెట్టుకునేది, తనూజ కొంచెం బాధపడేది ఇలాంటివి చూపించారు. ఎందుకంటే వాళ్ళని టీఆర్‌పీల కోసం వాడుకున్నారు. వాళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి బ్యాడే చేశారు మామ. ఇంక అంతకు మించి వాళ్ళని ఏమీ చేయలే. బ్యాడే చేశారు. నంబర్ 1 పాయింట్ తనూజ ఎందుకు డల్‌గా ఉందంటే ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ అందరితో క్లోజ్‌గానే ఉంది. అందరితో బాగానే మాట్లాడింది. కానీ ఏమైందంటే దువ్వాడ మాధురి గారు ఒక బోన్‌లో ఓకేనా? బోన్‌లో తనూజని నిలబెట్టి ఏమడిగారంటే, "నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో నాతో చాలా క్లోజ్‌గా ఉన్నావు. బయటికి వచ్చిన తర్వాత అంత క్లోజ్‌గా లేవు తనూజ" అని అంటే, తనూజ ఒకటే చెప్పింది, "నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంత క్లోజ్‌గా ఉన్నానో బయటకి వచ్చిన తర్వాత కూడా అంతే క్లోజ్‌గా ఉన్నాను" అని చెప్పింది తనూజ. కానీ దువ్వాడ మాధురి గారు దాన్ని ఒప్పుకోలేదు. కానీ అక్కడ ఉన్న ఆడియన్స్ మాత్రం ఒప్పుకున్నారు. "ఆడియన్స్ మీరే చెప్పండి" అని తనూజ డైరెక్ట్ ఆడియన్స్‌నే అడిగేసింది. అప్పుడు ఆడియన్స్ ఏం చెప్పారంటే, నిజంగా తనూజ ఏమీ మారలేదు. అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. తనూజ మనస్తత్వం ఎలా మారలేదు. ఓకేనా? తనూజ ఎప్పుడు నిప్పులాగే ఉంది అని అక్కడున్న ఆడియన్స్ కూడా చెప్పారు. నాకు కూడా అదే అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ ఎందుకు డల్‌గా ఉన్నాడు అంటే, కళ్యాణ్ డల్‌గా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు అక్కడ విన్నర్ ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్‌కి మించిన అందరూ విన్నర్స్‌లా ఫీల్ అయిపోతున్నారు కాబట్టి కళ్యాణ్ డల్‌గా ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు. అందుకైతే కాదు. ఓకేనా? కళ్యాణే చెప్పాడు. ఓకేనా? ఇది డిలీటెడ్ సీన్స్ మామ. కళ్యాణే చెప్పాడు. ఓకేనా? ఇమాన్యుల్ అన్న గెలిచినా కానీ నాకిలా ఇమాన్యుల్ అన్న ఓడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అది ఇది అని ఇమాన్యుల్ అన్న ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా చాలా బాధపడ్డాడు. ఇక్కడ ఎందుకు బాధపడుతున్నాడంటే ప్రతి ఒక్కరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇమాన్యుల్ విన్నర్. కళ్యాణ్ ఏమీ లేదు అని అంటున్నా కానీ సైలెంట్ గానే ఉన్నాడు. ఎప్పుడైతే ఇమాన్యుల్ గారి మదర్ వచ్చారు, మదర్ వచ్చి చాలా బాధపడ్డారు. మేము ఊరూరా తిరిగి ఓట్లేపిస్తాం అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అది చూసి ఆ అమ్మ బాధను చూసి ఓకేనా? ఆ బాధను చూసి కళ్యాణ్ బాధపడ్డాడు. ఓకేనా? తనూజ వల్ల బాధపడ్డాడు. తనూజ పక్కనెళ్ళి కూర్చుంది కళ్యాణ్ పక్కన. అందుకే కళ్యాణ్ డల్‌గా ఉన్నాడు. డల్ ఫేస్ పెట్టుకొని ఉన్నాడు అని అంటున్నారు. అది ఏమీ లేదు. అసలు నిజం చెప్పాలంటే తనూజ ఎందుకెళ్ళిందో తెలుసా? కళ్యాణ్ డల్‌గా ఉన్నాడు. ఇదంతా జరిగింది అని. ఓకేనా? ఇదంతా ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు ఏడవటం ఇదంతా జరిగిందని కళ్యాణ్ పక్కకెళ్ళి తనూజ కూర్చొని ఓదారుస్తుంది. అదేమీ లేదురా మన ఫ్రెండ్స్ లాగే ఉందాము. ఓకేనా? ఇమాన్యుల్ కూడా వాళ్ళ అమ్మగారు బాధలో కూడా బాధ ఉంది. అది ఇది అని ఓదారుస్తుంది. ఓకేనా? అక్కడ కళ్యాణ్ కూడా ఇమాన్యుల్ అమ్మగారిని అర్థం చేసుకున్నాడు. ఓకేనా? అంతకు మించి ఏం లేదు. కళ్యాణ్ అందుకు డల్‌గా ఉన్నాడు. కానీ ఏదో కళ్యాణ్‌ని పొగడట్లేదు. అందరిని పొగుడుతున్నారు. కళ్యాణ్ అందుకే డల్‌గా ఉన్నాడు. తనూజ మాట్లాడట్లేదు. కళ్యాణ్ అందుకే డల్‌గా ఉన్నాడు. కళ్యాణ్ డల్ అంటున్నారు. కళ్యాణ్ పడాల డల్‌గానే ఉన్నాడు. కాకపోతే ఆ ఒక్క బిట్‌లో డల్‌గా ఉన్నాడు. ఓకేనా? ఆ తర్వాత చాలా బాగున్నారు. చాలా బాగున్నయయితే మనకైతే చూపించలేదు. ఓకేనా? వాళ్ళిద్దరూ కొంచెం బాధపడతా డల్ ఫేస్‌లో ఉన్నయే మనకు చూపించారు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నా కాబట్టి ఓకేనా? అక్కడ ఉన్నా కాబట్టి వీటి గురించి నాకు తెలుసు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గురించి నాకు తెలుసు. అక్కడ జరిగిన దాని గురించి నాకు తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నా. ఓకేనా? లేకపోతే ధైర్యంగా చెప్పేవాడిని కూడా కాదు. మనకు తెలియనప్పుడు ఏది పడితే అది కూడా మాట్లాడకూడదు. ఓకేనా? నాకు తెలుసు. దిల్సే నేను చూసా. లైవ్‌లో చూసా మామ. అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. ఓకేనా? ఓకే. ఇవి మామ బిహైండ్ సీన్స్‌లో అయితే ఇవి జరిగాయి. ఇంకా చాలా జరిగాయి చెప్పుకుంటూ పోతే. అది మన నెక్స్ట్ వీడియోలో చెప్తా ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. ఉన్నది ఉన్నట్టే చెప్తా. నిజాలే మాట్లాడుకుందాం. ఓకేనా? నువ్వు తనూజ ఫ్యానేనా? కళ్యాణ్ ఫ్యానేనా? ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టు.